సెకండ్ వీడియో తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు. जय जगन जय बोलो వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. జై జగన్ జై జగన్ జై జగన్ వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం, వెంకటగౌడ గారి నాయకత్వం. గడిచి సంవత్సరం కాబోతుంది 4వ తేదీకి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఒక్కటే, ఏదైతే గతంలో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అతని తనయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో జత కలిసి ఆ హామీలను తుంగలో తొక్కి మీరు ఈరోజు అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు తప్ప మీరు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్క మాటైనా నెరవేర్చారని అడుగుతున్నాం. నెరవేర్చకపోగా మీరు చేస్తున్నది ఏది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉన్నారా, వారి మీద కేసులు పెడదామా, వాళ్ళని భయభ్రాంతులకు గురి చేద్దామా, లేదా ఎవరైనా ఒక యువకులు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఈ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ప్రజలకు తెలియపరిచే పరిస్థితిని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలాంటివి తప్ప మీరు ఈ గడిచిన సంవత్సరంలో ఏ ఒక్క మంచి కార్యక్రమమైనా ప్రజలకు మంచి జరిగే విధంగా చేశారని అడుగుతున్నాం. కాబట్టి మా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా పెద్దలు ఈ జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారు మరియు రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్ద ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరి ఆదేశాల మేరకు ఖచ్చితంగా జూన్ 4వ తేదీన మనం నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసికట్టుగా మనం ఆర్డీఓ గారికి ఒక అర్జీ ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. ఏదైతే మనం ఈ పోరాటం చేస్తామో అప్పుడుకైనా కనీసం కనికరించి ఈ కూటమి ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళ హామీలు నెరవేరుస్తారేమో చూద్దాం, మన ప్రయత్నం అని ప్రజలకు తెలియజేస్తాం. ఇక్కడికి విచ్చేసినట్టు మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు. మీరు చూస్తున్నారు ఆర్ఆర్ న్యూస్ పలమనేరు.
నరేష్ జరుగు నరేష్ నరేష్ ఇట్లా వచ్చాయి అందరికీ నమస్కారం. ఈరోజు గంటావూరులో శ్రీ తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ఆ తల్లి ఆశీస్సులు పొందడానికి మేమందరం ఇచ్చేసాం. నిజంగా ఆ తల్లి ఆశీస్సులతో సుఖ సంతోషాలుగా ఈ ప్రాంత వాసులందరినీ కూడా పెట్టాలని మేము ఆ గంగమ్మ తల్లిని కోరుకున్నాం. అదేవిధంగా గంగమ్మ తల్లి ఆలయ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఆలయం కోసం ఖర్చు పెట్టి సొంత నిధులతో మురుగా ఏదైతే సేవ చేశాడో అది మనం ఎంత చెప్పినా తక్కువే. ఈ చైర్మన్ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే డబ్బున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. ఆ భగవంతుడి కోసం ముందుకు వచ్చి ఖర్చు పెట్టే లాంటి వాళ్ళు మురుగా లాంటి వాళ్ళు మాత్రమే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఖచ్చితంగా ఆ గంగమ్మ తల్లి నీకు ఇంకా మంచి అవకాశాలు కల్పించాలి, నువ్వు ఇంకా పెద్ద ఎత్తుకు ఎదగాలి, ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు నీకు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.
అన్న ఒక సెకండ్ వచ్చాడు అందరూ గ్రూప్ ఫోటో తీసుకోండి అన్న అందరూ వెనక్కి కొంచెం వెనక్కి అన్న